వెల్కమ్ టు హమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మొన్న 10th అంత ముందు రోజు ఇంటర్ రిజల్ట్స్ రాగానే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. గడిచిన కొద్ది రోజుల నుంచి చూస్తే ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అసలు ఆత్మహత్యలు ఎందుకోసం? మేనేజ్మెంట్ల లోపమా, లేదా తల్లిదండ్రుల లోపమా, లేదా విద్యార్థులే మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? దీనికోసం ఒక్కసారి ఇంట్రో చూద్దాం. చంపేస్తున్న చదువులు కాదు కాదు మార్కులు. మార్కుల మహాయజ్ఞం జీవితాలను బలి చేస్తోందా? నేల రాలుతున్న ఎంతో మంది విద్యా కుసుమాలు. భవిష్యత్తు అంధకారమనే భావనలో బలవన్మరణాలు. అర్ధాంతరంగా తనువు చాలిస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. వర్ణనాతీతంగా బాధిత కుటుంబాల పరిస్థితి. చేతికి అంది వస్తున్న ఆశాదీపాలు ఆరిపోతున్నాయి. ఆత్మహత్య నివారణలో బాధ్యత ఏమిటి? ఆచరణలో లేని కౌన్సిలింగ్ వ్యవస్థ. ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు. తల్లిదండ్రులు మందలిస్తారనో, స్నేహితులు ఏడిపిస్తారనో తనువులు చాలిస్తున్న విద్యార్థులు. పరీక్ష తప్పితే చావే పరిష్కారమా? బతికి సాధిద్దాం బిడ్డ. సో ఇది అంటే విద్యార్థులు ఎందుకోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మార్కులు రాలేదన్న ఆలోచన, లేదా కార్పొరేట్ సెక్టర్లో వారిని ఏ విధంగా చదివిపిస్తున్నారో మనందరికీ తెలుసు. గంటలు గంటలు కూర్చోబెట్టి చదివిపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో కార్పొరేట్ సెక్టర్లో చదువుతున్న విద్యార్థులకు మార్కులు రాకపోవడం వల్ల వాటికి ఎక్కడ పేరెంట్స్ బాధపడతారో అన్నటువంటి ఆలోచన. ఎందుకు విద్యార్థులకు ఆత్మహత్య అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తూ ఉంది? కౌన్సిలింగ్ వ్యవస్థ ఎటు పోతుంది? అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉంది? విద్యార్థులకు తల్లిదండ్రులు ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతా ఉన్నారు? దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా ఈరోజు డిబేట్ పాయింట్లో పాల్గొన్నారు బీజేపీ నుంచి, విజయవైఎం నుంచి దుర్గాప్రసాద్ గారు, దాంతోపాటుగా శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ పీజీ కాలేజ్ ఆఫ్ సికింద్రాబాద్. అదేవిధంగా మనతో పాటుగా డాక్టర్ పరికిల అశోక్ గారు, ఈయన ఏదైతే ఆత్మహత్యల నివారణకు సంబంధించినటువంటి దానికి చైర్మన్గా కూడా ఉన్నారు. దాంతోపాటుగా సైకాలజిస్ట్గా కూడా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఒక పేరెంట్ కూడా మనం ఈరోజు డిబేట్లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. గీతా నాయుడు గారు యాజ్ ఎ పేరెంట్గా కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనబోతా ఉన్నారు. సో ముందుగా దుర్గాతో మొదలు పెడతాం. దుర్గాప్రసాద్, సో విద్యార్థుల ఆత్మహత్యలు అనేది రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే విద్యార్థులు ఒక మార్క్స్ తక్కువ వచ్చాయన్నటువంటి ఆలోచనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఉన్నారు. అనేక ఇన్స్టిట్యూషన్స్లలో, అనేక కాలేజీలలో రోజుకొక విద్యార్థి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ఇష్యూస్ చూస్తాను. అంటే ఏంది విద్యార్థులలో ఎలాంటి మానసిక పరిస్థితులు ఉన్నాయి, ఏంది పరిస్థితులు ఏంది? అసలు విద్యార్థులు అంటే చదవలేకపోతున్నామనా, లేకపోతే కార్పొరేట్ సెక్టర్ల బలవంతాలకు ప్రెజర్స్ని తట్టుకోలేకనా, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ప్రెజర్స్ని తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, ఈ యొక్క యాజమాన్యానికి ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కార్పొరేట్ మాఫియా ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ మాఫియాని పెంచి పోషిస్తూ ఉన్నదో, ఈ యొక్క చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, శ్రీ గాయత్రి కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి పెద్ద సంస్థలు బడా నేతల ముడుపులు తీసుకొని ఆ ప్రభుత్వ అధికారులు కూడా విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులను కూడా పట్టించుకోకుండా కాలేజీలు నడుపుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా సిగ్గుచేటు. ఫస్ట్ థింగ్, ఈ యొక్క కార్పొరేట్ మాఫియాకు ఏం కావాలంటే విద్యార్థులను ఒత్తిడి చేసి చదివిపియాలి. ఎట్టకేలకు విద్యార్థులను చదివిపిస్తే విద్యార్థులకు ర్యాంకులు వస్తే మా యొక్క కాలేజీల పేరు, ప్రతిష్టలు, ప్రఖ్యాతులు పొంగి పొర్లుతాయి. 1 1 2 2 అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని కాసులు దండిగా సంపాదించుకుందామనే ఒక ఒత్తిడి ఇవాళ విద్యార్థి లోకం పైన వేస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఖబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం కార్పొరేట్ మాఫియాకి.
విద్యార్థులను కూడా తల్లిదండ్రులు కూడా అదే విధంగా మా మా పిల్లగానికి ఫస్ట్ వచ్చిందంటే మా పిల్లగానికి ఫస్ట్ వచ్చిందని చెప్పేసి అదే విధంగా వేధించకుండా నేను తల్లిదండ్రులకు వేడుకునేది ఏంటంటే పిల్లల యొక్క మానసిక స్థితిని మీరు ఒకసారి గమనించండి. విద్యార్థులు ఏ విధంగా స్ట్రెస్ అవుతా ఉన్నారు, ఉదయం కాలేజ్ వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం విద్యార్థి ఇంటికి వచ్చిన వరకు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏంటిది, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కాలేజీలో ఏమున్నాయి, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదివినప్పటికి కూడా మళ్ళీ ఇంటికి రాగానే స్పెషల్ క్లాసులు ట్యూషన్లు అవి అంటారు. ఇదే కార్పొరేట్ మాఫియాతో సంబంధం కుదిరినట్టుగానే పేరెంట్స్ కూడా ఇవాళ వ్యవస్థ ఉన్నారు. ఇవాళ పేరెంట్స్ కూడా నేను పేరెంట్స్ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకంటే పిల్లల మానసిక ఒత్తిడి గురి చేయకండి. ఎంతసేపు చదువు ఒకటే ప్రపంచం కాదు, చదువుకు మించి అనేకమైనటువంటి స్కిల్స్ ఇవాళ మన యొక్క నేర్పించవలసినటువంటి బాధ్యత మన యొక్క పేరెంట్స్ పైన ఉన్నది. సమాజం అంటే ఏంది, సమాజం పట్ల అవగాహన ఏంది, సమాజంలో మనము ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి వాటిపైన కూడా ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇవాళ ఆత్మహత్యలు అనగానే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఎందుకు మనోస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఫెయిల్ అయినగానే జీవితంలో ఏదో కోల్పోయినని చెప్పి విద్యార్థులు ఎందుకు ఆ భయభ్రాంతులలో ఆ యొక్క భ్రమలో జీవిస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను ఇవాళ విద్యార్థులను కూడా ఒక ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఫెయిల్యూర్ అనేది మన యొక్క తప్పిదం కాదు, విద్యార్థులారా గమనించాలి. ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు అనేటివి సాధ్యము, కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ అనేటివి జీవితంలో చాలా అత్యంత సాధారణమైనటువంటివి. కాబట్టి వాటిని మనం తట్టుకున్నప్పుడే మనం పైకి ఎదగలుగుతాం. కాబట్టి ఒడిదుడుకులు వస్తూ ఉంటే తట్టుకోవాలి. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యార్థులు ఎవరు కూడా ఎటువంటి ఆత్మహత్యలకు పాల్పడద్దు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో అటువంటి ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనమాట. కాబట్టి మనం దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మనకు అనేకమైనటువంటి ఆపర్చునిటీలు మనకు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ఇవాళ చదువు రాని వాళ్ళు కూడా ఎంతో పెద్ద పెద్ద ఆంటర్ప్రీనియర్లు ఇవాళ సంస్థలను, ఇవాళ దేశాలను, రాజ్యాలను వెళ్తున్నటువంటి స్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎవరు కూడా మనస్తాపం చెందవద్దు, ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి మేము ఈ యొక్క అమ్మ న్యూస్ వేదిక ద్వారా మీకు ఈ యొక్క విద్యార్థులకు సందేశాన్ని ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్. సో మనతో పాటుగా శ్రీనివాస్ అంబాటి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు కూడా ఈరోజు డిబేట్లో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో విద్యార్థుల స్థితిగతులు ఏంటి సార్? మీరు రెగ్యులర్గా కూడా విద్యార్థులతో అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో అంటే విద్యార్థులు చదువును అంటే చదవలేక, లేకపోతే ఏదో మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యల బాటలు పడుతూ ఉన్నారా, లేకపోతే వారి పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని, వీటిని అన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ ఆత్మహత్యల వైపు మరలుతూ ఉన్నారా? ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఈ మూవీస్ పై నుంచి కూడా పడుతుంది అని చెప్పేసి కొందరు ప్రముఖులు చెప్తా ఉన్నారు. సో ఇది వాస్తవమేనా? ఎస్ అండి. ముందుగా మీ అమ్మ ఛానల్, అమ్మ న్యూస్కి ధన్యవాదాలండి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. ఐ థింక్ పీపుల్ విల్ బ్లెస్ యువర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది మేము మొన్ననే నా ఒక స్టూడెంట్, నిజాం కాలేజ్ స్టూడెంట్ కృష్ణ చైతన్య అని ఐఐఎంలో ఎంబీఏ చేశాడు. మొన్న ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాడు. సార్ రిజల్ట్స్ రాబోతున్నాయి, మనం పిల్లలందరినీ పాజిటివ్గా మనం మాట్లాడాలి సార్ అన్నాడు. ఆలోపే రిజల్ట్స్ వచ్చాయి. మరి నిన్న రిజల్ట్స్ రావడంతో కూడా కొంతమంది వెళ్తున్నారు. ఒకప్పుడు సూసైడ్ అంటే చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరో చేసేవాళ్ళండి, అక్కడో ఇక్కడో ఒక న్యూస్ వచ్చేది. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అటువంటి ఐడియాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు ఇందాక అన్నట్టుగా మన న్యూస్ ప్రోగ్రామ్ లో కానీ, న్యూస్ పేపర్ లో కానీ నిన్న కూడా ఒక పిల్లడు, లాస్ట్ స్టూడెంట్ చదివి అన్నాడు, సార్ పేపర్ తీయగానే ఇంటర్మీడియట్ పిల్లోడు బిల్డింగ్ మీద దూకి చదివిపోయంట అన్నారు. అంటే వీళ్ళకి ఐడియాలు ఎందుకు వస్తున్నాయి? నాకు ఒక మీ ఛానల్ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నెగటివ్ న్యూస్ ప్లీజ్ మీరు చూపెట్టకండి, చెప్పండి. అది గెటింగ్ మీ. సో నెగటివ్ న్యూస్, ఈ పిల్లోడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనకుండా, ఇప్పుడు మీరు మంచి పని చేస్తారు, మీరు ఒక కౌన్సిలర్ని కూడా పిలిచారు. నేను ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నాట్ ఓన్లీ యూనివర్సిటీ అండి, ఇప్పుడు నేను రామకృష్ణ మఠంలోనే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో కూడా ట్రైనర్ గా ఉన్నాను. అక్కడ మా సెషన్స్ అన్ని కూడా, అక్కడ కూడా కౌన్సిలర్స్ వస్తారండి, సైకలాజికల్ కౌన్సిలర్స్ అంతా. మేము జైల్లో కూడా వెళ్ళి కూడా కౌన్సిలింగ్ చేస్తాము. సో అక్కడ మా టీచింగ్ అంతా వేరే అండి. మీరు కొద్దిగా ఇది ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు విజిట్ చేయండి, మీ ఛానల్ వాళ్ళు ఒకసారి రామకృష్ణ మఠంలో ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, పాజిటివిటీ వైపు ఎట్లా తీసుకెళ్తున్నాం అనేది మీరు ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక విషయం అండి,
స్టూడెంట్స్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరే ఉందండి. వాళ్ళు పేరెంట్స్ ఏమనుకున్నా పర్వాలేదు, పిల్లలు ఏమనుకున్నా పర్వాలేదు. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. అంతా ఏ పని చేస్తున్నారో పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్లీగా ఉండి, ఓకే, చాణక్యర్ అంటారు, ఎవ్రీ పేరెంట్ మస్ట్ బీ ఎ ఫ్రెండ్ టు అ గ్రోన్ అప్ చైల్డ్. పేరెంట్స్ పాత్ర కూడా ఉందండి. అప్పుడప్పుడు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అడగాలి, వాళ్ళతో కొంచెం ఫ్రెండ్ లాగా మాట్లాడాలి. ఎట్లా ఉంది నీ ఎడ్యుకేషన్, నీ కాలేజ్ ఎట్లా ఉంది, ఏ టీచర్ ఎట్లా చెప్తున్నాడు, ఎవరిది అర్థమవుతుంది, ఎవరిది ఇబ్బందిగా ఉంది అని అడిగి పేరెంట్స్ కొద్దిగా టైం పెట్టాలి. డబ్బు కట్టేసి నేను 5 లక్షలు కట్టేసినాను, నా పిల్లలకు ఆ కాలేజే చూసుకుంటుంది, ఇందాక దుర్గా అన్నట్టు ఆ కాలేజ్ అంతా చూసుకొని ర్యాంక్ ఇస్తుంది అనడం తప్పండి. ఎందుకంటే చదువు అనేది స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ మస్ట్ బి మ్యాన్ మేకింగ్, నాట్ మనీ మేకింగ్. అంటే అన్ని రకాల ఒడిదుడుగులను ఎదుర్కొనేటట్టు తయారు చేసేదే ఎడ్యుకేషన్ అండి. అది ఇంకా చిన్న మాట చెప్తాను ఇక్కడ. ఐ బిలాంగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అందులో ఉంటుంది. కానీ పిల్లలు చాలా మంది యాటిట్యూడ్ ఎట్లుంటే నాకు ఇంగ్లీష్ వచ్చు అండి. ఇంగ్లీష్ రావడం కాదు అక్కడ. ఒక జీవితాన్ని, ప్రపంచం మొత్తంలో ఉన్న జీవితాన్ని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మాట్లాడుతామండి మేము. అది తెలుగు లిటరేచర్ అయినా, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా, హిందీ లిటరేచర్ అయినా, ప్రపంచంలో జరుగుతున్న అన్నిటి గురించి మాట్లాడతాం అక్కడ. సో స్టూడెంట్స్ కూడా ఒక చిన్న సజెషన్, పేరెంట్స్ కి సజెషన్. పేరెంట్స్ చెక్ చేయాలి, పిల్లోడు ఆ అమ్మాయి కాలేజీలో అన్ని క్లాసులు అటెండ్ అవుతున్నారా, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా. నేను చాలా సార్లు బాధాకరంగా చెప్తున్నానండి, బుక్స్ తెచ్చుకోడు. ఎందుకంటే ఏముందిలేండి ఎగ్జామ్ పాస్ అవుతా. ఎగ్జామ్ పాస్ అయ్యే వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ కాలేరండి. యూ నీడ్ లైఫ్ స్కిల్స్, యూ నీడ్ సాఫ్ట్ స్కిల్స్. అన్ని రకాల సిచ్యువేషన్స్ ని ఎదుర్కోగలిగే స్ట్రెంగ్త్ నేర్చుకుంటేనే అది ఎడ్యుకేషన్. ఊరికే పుస్తకాలు చదివి నెల రోజుల్లో 1 అవర్ ముందు చదివితే పాస్ అయిపోతారని అందరు పాస్ అవుతారండి. కానీ ఎంతమంది సొసైటీలో మంచి జాబ్ లో వెళ్తున్నారు, హైయెస్ట్ పొజిషన్ కి వెళ్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు. మనీ ఒకటే ఇంపార్టెంట్ కదా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరికి మనం మనీ అంటామండి. ఐఎమ్ సారీ టు సే, మంచి మా పిల్లోడికి ఈ జాబ్ వచ్చింది, ఇన్ని లక్షల ప్యాకేజ్ అంటారు. లక్షల ప్యాకేజ్ బాగానే ఉందండి. మరి ఆ పిల్లోడి, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వర్క్ ప్లేస్ లో వర్క్ ప్రెషర్ ఏంటి, ఆ హైటెక్ సిటీ కావచ్చు, కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఆ ప్రెషర్స్ ని కూడా ఒక పేరెంట్, నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్ టైం స్పెండ్ చేయాలండి. అట్లనే పిల్లలు కూడా పేరెంట్స్ తో అన్ని డిస్కస్ చేయాలి. నేను ఒక్కరిని బ్లేమ్ చేయలేదు. అట్లనే టీచర్స్ కూడా అండి, టీచర్స్ మస్ట్ డిస్కస్ లైఫ్ స్కిల్స్. నిన్న ఒక స్టూడెంట్ అన్నాడు, మీరు చాలా వేరే విషయాలు మాట్లాడతారు సార్ క్లాస్ లో అని. అంటే అది మీకు పనికిరావాలి. బుక్ లో మీరు ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దాని అప్లికేషన్, ఈ పోయం కానీ, ఈ లెసన్ కానీ, షార్ట్ స్టోరీ కానీ ఎందుకు రాశారు మనం అది ఆలోచించుకోవాలి. అదే నేను నిజాంలో ఉన్నప్పుడు పిల్లలందరూ వచ్చేవాళ్ళు, వచ్చి మాట్లాడేవాళ్ళు, ఈ డిస్కషన్ చేద్దామని. దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఒక టీచర్ క్లాస్ అయిపోతే పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా టీచర్ దగ్గరికి వస్తేనే ఆయన కరెక్ట్ టీచర్ అని నాకు మా టీచర్ చెప్పాడు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ అని. పిల్లలు అప్రోచ్ కావాలి, అప్రోచబుల్ ఉండాలి. సో లైఫ్ స్టైల్ చెక్ చేయాలండి పేరెంట్స్. మొబైల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఇంటర్నెట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఏం చేస్తున్నారు అని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఫ్రెండ్లీగానండి. క్వశ్చన్ చేస్తే ఈ మధ్యన చిన్న పిల్లలు కూడా ఫోన్ ఇవ్వకపోతే ఫోన్ బాగలేదు, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మన కౌన్సిలర్ గారు చెప్తారు అదే విషయాలు. ఫోన్ ఇవ్వకపోతే, ఇంటర్నెట్ లేకపోతే విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అది ఒక రకమైన, అది అర్థం కాదు, అది మనకు అది డిజార్డర్ తయారైపోయింది. సో లైఫ్ స్టైల్ పిల్లలకు చెక్ చేయాలి, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయండి. ఇదే కావాలి, డాక్టరే, ఇంజనీరే కావాలి, లేకపోతే నీ జీవితం వేస్ట్ అని అనకూడదు. వాళ్ళు నాన్న నీవు దేంట్లో నీకు ఇంట్రెస్ట్ ఉంది అందులో ఆలోచించుకొని ప్రతి ప్రొఫెషన్. ఏఆర్ రెహమాన్ ఉన్నాడండి మ్యూజిక్ లో, పేరు వచ్చింది, డబ్బులు కూడా వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఉన్నారు, స్పోర్ట్స్ లో ఉన్నారు, పివి సింధు ఉంది, నిన్న బాక్సింగ్ లో ఒక అమ్మాయి ఉంది. ఒక్కొక్క ప్రొఫెషన్ లో అది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏంటంటే ప్రొఫెషన్ జాబు అంటే ఇంజనీరు, డాక్టరే. ఐఎమ్ సారీ, మిగతా వాళ్ళు కారండి. స్కూల్ టీచర్ కాదా, లెక్చరర్ కాదా, లేకపోతే సైకాలజిస్ట్ కాదా, యోగా టీచర్ కాదా, డాన్స్ టీచర్ కాదా, మ్యూజిక్ టీచర్ కాదా, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి కదండి. అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి, యాప్టిట్యూడ్ ని చూసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద కూడా ఉందండి. అందరు గుడ్డిగా వీళ్ళు ఇంజనీరే కావాలి, అందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరే కావాలి. కొన్ని కాలేజీలలో సివిల్ ఇంజనీరింగ్ అది తీసేసినారండి. ఓన్లీ అందరికి కంప్యూటర్ సైన్స్ కావాలంటే అది కాదు కదా. సొసైటీ నీడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో పిల్లలకి పేరెంట్స్ మాట్లాడాలి, ఏ కోర్సు నాన్న నీకు ఇష్టమైతుంది, ఆ దారిలో వెళ్తే మనమేదో కాలేదని వాళ్ళని రుద్దకూడదు.
ఇప్పుడు కొన్ని ఇందాక దుర్గా అన్నట్టు కూడా కొన్ని కాలేజీల పద్ధతి ఓన్లీ ఏదేదో పౌల్ట్రీ ఫారం లాగా తయారైందండి. ఓన్లీ మార్కులు మార్కులు మార్కులు. ఆ మార్కులు రాకపోతే తోటి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. పేరెంట్స్ కూడా ఐఎమ్ సారీ, పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. వాడికి రాకపోతే పర్వాలేదు నాన్న, ఎందుకు రాలేదో చూద్దాము అనే భరోసా ఫస్ట్ శ్రీనివాస్ గారు, అంటే గతంలో పేరెంట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ పేరెంట్స్ కంపేర్ చేస్తే ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎదుటి వ్యక్తులను చూసి, ఎదుటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక కార్పొరేట్ స్కూల్లో చదివితేనో లేకపోతే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంటే, ఒక పెద్ద స్థాయి స్కూల్లో, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తే, లేకపోతే ఒక ఐఐటి, ఒక ట్రిపుల్ ఐటీ లాంటి స్కూల్లోనో కాలేజీలోనో వేస్తే ఒక పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచనలతో కూడా ఈ స్కూల్స్ చేంజ్ చేయడము, కాలేజీలు చేంజ్ చేయడము, వాళ్ళని ఇయర్గా ఒక్కొక్క ప్రాంతానికి మార్చడము, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతున్నాయా స్టూడెంట్స్ పైన? డెఫినెట్ గా పడుతుంది. మనం ఆ పిల్లోడి మనస్థితి ఆలోచించట్లేదు. నాన్న నువ్వు ఇందులో చదవాలి అంతే, నేను డబ్బులు కట్టేసినా అంటారు. అరే అందులో కట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలి కదండి. ఒక్కొక్క స్టూడెంట్ ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి. ఒక ఆయన తొందరగా అర్థం చేసుకుంటాడు, ఒక ఆయన 2 సార్లు చెప్తే అర్థం చేసుకుంటాడు, ఒకసారి 10 సార్లు చేస్తే అర్థం చేసుకుంటాడు. అది చూసుకోవాలి. కానీ ఆ పిల్లోడికి అది వచ్చింది, ఈ పిల్లోడి, ఇది కంపారిజన్ కూడా రాంగ్ అండి. ఇంకొక మాట అండి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ రాలేదనుకోండి, అంటే ఆ పిల్లోడు ఇంకో సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, పేరెంట్స్ అందరు గమనించాలని నేను అనుకుంటున్నాను. ఎందులోనో రాలేదు అంటే డెఫినెట్ గా ఆయన ఫోకస్ ఎక్కడో ఉంది, ఏ సబ్జెక్ట్ లో ఉంది. ఆ సబ్జెక్ట్ మీద ఆయనని మళ్ళిస్తే అక్కడ ఎక్సలెంట్ అవుతాడు. ప్రపంచంలో ఎవరు లేనంతా కూడా ఎక్సలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అది ఇప్పుడు ఇందాక దుర్గా అన్నారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు యంగ్స్టర్స్ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు, కొత్త బిజినెస్లు చేస్తున్నారు, చాలా కొత్త ఐడియాలు వస్తున్నాయి. సో ఇది కంపారిజన్ ఉండకూడదండి. ఆ కాలేజీలో ఇప్పుడు ఒక మాట చెప్తండి, పేరు తీసుకొని, కానీ కార్పొరేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. మా కాలేజీలో ర్యాంకులు వచ్చినాయి, ఐడీలు అంటారు. మరి ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారు, ఎంతమందికి వచ్చిందో నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఒకవేళ నా పిల్లోని అక్కడ జాయిన్ చేస్తే గ్యారంటీ సీట్ ఇప్పిస్తారంటే నేను గ్యారంటీ అని చెప్తే నేను జాయిన్ చేస్తాను. ఐఎమ్ సారీ టు సే, గ్యారంటీ ఉండదు. మీరు ఇందాక అన్నట్టు మార్చేస్తాడు. ఈ వీక్ లో టెస్ట్ లో నాకు తక్కువ మార్కులు వస్తే ఆ పిల్లోని వేరే సెక్షన్కి వేస్తే ఆలోచించండి. నా ఫ్రెండ్ ఒక సెక్షన్ లో ఉంటే నేను వేరే సెక్షన్ పంపిస్తే మా ఫ్రెండ్ కూడా అంటాడు, అదే తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి నేను అక్కడ వేసారండి. ఇప్పుడు ఇది ఆత్మహత్య తీసుకుపోయే పరిస్థితి కాదండి. మీరు ఆలోచించండి, ఓపెన్ గానే పెట్టండి పిల్లల్ని. వాళ్ళ ఇష్టము, వాళ్ళ అర్థం చేసుకొని చదువుకున్నాడు మంచి పొజిషన్కి వెళ్తాడు. మనం సెపరేట్ చేయడం ఎందుకు? చాలా మంది ఉన్నారండి గవర్నమెంట్ స్కూల్లో చదివి మెడిసిన్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న నా ఫ్రెండ్ బాలస్వామి నిజాం కాలేజ్ నుండి వచ్చిన ఆయన ఐపీఎస్ వచ్చిందండి. ఆయన తెలుగు మీడియం నుండి వచ్చిండు. సో దెర్ ఇస్ నో బౌండరీ, లిమిటేషన్ లేదండి. అందుకే పేరెంట్స్ కానీ టీచర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడైనా స్టూడెంట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్, ఒక టీచర్ సబ్జెక్ట్ తో పాటు లైఫ్ గురించి చెప్పిన టీచరే ఇంపార్టెంట్. ఇప్పుడు అది ప్రతి సబ్జెక్ట్ తో చెప్పొచ్చు, ఫిజిక్స్ లో లైఫ్ చెప్పొచ్చు, కెమిస్ట్రీ లైఫ్ చెప్పొచ్చు, నా ఇంగ్లీష్ తో చెప్పాలని లేదు. లైఫ్ ఏంటిది, లైఫ్ స్కిల్స్ ఏంటివి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మళ్ళీ కూడా తర్వాత కూడా లైఫ్ స్కిల్స్ మీద అందరికి మీరు పెడితే మీరు సొసైటీకి ఒక మంచి మేలు చేసిన ఛానల్ అవుతారండి. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, దీనిపైన మనం ఖచ్చితంగా కూడా సుదీర్ఘంగా చర్చించాలి. ఎందుకు అనంటే విద్యార్థుల భవిష్యత్తు రోజుకు దయనీయంగా మారిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరౌండింగ్స్లో మేము చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటుగా అనేక ఇన్స్టిట్యూషన్స్లలో, కొన్ని కాలేజీలలో, కార్పొరేట్ కాలేజీలలో కూడా ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. పేరెంట్స్ అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు, మా విద్యార్థులను ఇక్కడికి పంపిస్తే ఈరోజు వాళ్ళను శవాలుగా పంపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి దుర్గా, ఇప్పుడు మనము గత 2017 నుంచి 2021 వరకు మనం చూసుకుంటే కంపారిజన్ ఆఫ్ ఈ ఇయర్స్లలో దాదాపుగా కూడా అప్పుడు ఉన్నటువంటి దాదాపు కేవలం 5,567 మంది అలా చనిపోతే, కేవలం 2021 నుంచి మొదలుకుంటే 2023కు చేరుకునేటప్పటికి అరౌండ్ 10,000 వరకు దాటిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలోనే విద్యా వ్యవస్థలో ఏం చేంజెస్ కనబడతా ఉన్నాయి? అసలు రెగ్యులర్గా కూడా మీరు విద్యార్థులతో వెళ్తూ ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్కి, మీ యూనివర్సిటీలలో కూడా తిరుగుతూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఏంటి అసలు విద్యా వ్యవస్థలో మారింది ఏంటి? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ యాంగిల్ని విద్యార్థులపై రుద్దుతున్నారా, లేదా పేరెంట్స్ కావాలని కార్పొరేట్ సెక్టర్ల వెంట తిరిగి విద్యార్థులపై ఇటువంటి భవిష్యత్తును తీసుకొస్తా ఉన్నారా? లేకపోతే ఇంతకుముందు డాక్టర్గా మన శ్రీనివాస్ గారు అన్నట్టుగా, ప్రొఫెసర్ గారు, ఈ మూవీస్ ఇంపాక్ట్, సొసైటీ ఇంపాక్ట్ అంతా కూడా విద్యార్థులపై పడుతూ ఉందా?
ఎస్, తప్పకుండా. నేను ఏమంటున్నానంటే, ఎక్కడైతే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలలో చదివి ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతూ ఉన్నారో, అటువంటి విద్యార్థుల నుంచి ఎక్కడ కూడా ఈ సూసైడ్స్ అనేటివి మనం గమనించాం. ఎందుకంటే ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ అన్నట్టు ఒక విద్యార్థులని ఒక ఫ్రీ అట్మాస్ఫియర్లో వదిలేయాలి. వాళ్ళని ఈ పిల్లలు మాత్రమే చదవగలుగుతారు, ఈ పిల్లలు మాత్రం చదవలేరు, ఈ పిల్లలు మీడియము, ఆ పిల్లలు టాప్ అని మనం సెగ్రిగేట్ చేసినప్పుడు ఆ పిల్లల మానసిక లోపం అనేది కుంగిపోతుంది. ఎందుకంటే అరే నా లోపల నాకు ఎక్కడ లోపం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు, నేను ఎక్కడ లోపం పడుతూ ఉన్నా, నేను ఎందుకు చదవలేకపోతా ఉన్నా, అంటే నేను చదవకపోతే నేను జీవితంలో ఇంకా పనికిరానా, నేను దేనికి ఇంకా ఉపయోగపడనా అనే ఒక మానసిక బాధలో ఆ విద్యార్థి కుంగిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అది ప్రభుత్వ పాఠశాలల్లో మనం ఆ యొక్క అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా గమనించాం. కాబట్టి అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసికట్టుగా ఒక క్లాస్ రూమ్లో వినేవాడు విన్నట్టు, చదివేవాడు చదివినట్టే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సార్ అన్నట్టు ఇంతకుముందు వర్డ్ యూజ్ చేసిరు, ఈ యొక్క కార్పొరేట్ మాఫియా మొత్తము ఆ యొక్క పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ళని సాధినట్టే, టైంకు ఫీడింగ్ పెట్టడం, టైంకి నీళ్లు పోయడము, ఆ ఒక 45 రోజులు కోళ్ళని ఎట్లయితే పౌల్ట్రీ ఫామ్లో సాదుతారో అదే విధంగా సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క కాలేజ్కి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా విద్యార్థిని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం, టార్గెట్, మోటోగా ముందుకు పోతా ఉన్నారు. అరే విద్యార్థికి ఏం కావాలి, సమాజం అంటే ఏంది, సమాజం పట్ల అవగాహన ఏం కావాలి, ఇవాళ సూసైడ్ ఎదురు చేసుకుంటా ఉన్నాడు, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కారణాలు ఎందుకు ఉన్నాయి, అటువంటి ఈ యొక్క కౌన్సిలింగ్ క్లాసెస్ నేను అనేది ఏంటంటే ఈ 10th క్లాస్, ఇంటర్మీడియట్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి తక్కువ ఉంటాయి. అప్ టు గ్రాడ్యుయేషన్ వచ్చినాక వాళ్ళ యొక్క సెల్ఫ్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి టిల్ ఇంటర్మీడియట్ కంప్లీషన్ వరకు ప్రతి ఒక్క స్కూల్లో కానివ్వండి, ప్రతి ఒక్క కాలేజ్లో కానివ్వండి, ఎవరైతే విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతా ఉన్నారో వాళ్ళకు ప్రతిరోజు ప్రతి క్లాసు, లేకపోతే ఈవినింగ్ టైమ్స్లోనూ ఆఫ్టర్నూన్ టైమ్స్లోనూ ఏదో ఒక ఫ్రీ అవర్ తీసుకొని ప్రతి విద్యార్థినులను ప్రతి క్లాసులకు వెళ్ళి మోటివేటర్స్ను, కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరము ఈ యొక్క యాజమాన్యాల పైన ఉందని చెప్పి కూడా నేను ఇలా సూటిగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక విద్యార్థికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి స్థలం ఆ ఒక 4 గోడల మధ్యలో ఉంటుంది కాబట్టి, పాఠశాలలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా దూరదృష్టితో చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత వాళ్ళపైన ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సమాజానికి. మనము ఈ యొక్క కార్పొరేట్ మాఫియాలో ఇప్పుడు విద్యార్థి పొద్దున 9 గంటలకు కాలేజీలో లాగిన్ అయితే సాయంత్రం 8 వరకు చదివిందే చదువుడు అంటే వాళ్ళకి ఇక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ అవసరం లేదు, గ్రౌండ్ అంటే ఏందో తెలియదు, ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏందో తెలియదు. వాడు 40 ఏళ్ళకే ముసలోడు అవుతా ఉన్నాడు. ఇవాళ ఇంజనీరింగ్ అయిపోతుందా, ఇంజనీరింగ్ అయిపోగానే అరే మా కొడుకు యూఎస్ పోవాలి, లేకపోతే పెద్ద కంపెనీలో జాబ్ కొట్టాలి. వాని ఎంతకాలం మనకు బయట ప్రపంచం అవసరం లేదు. మీ యొక్క స్వార్థాలు, మీ యొక్క పంతాలతోనే ఇవాళ విద్యార్థుల జీవితాలను ఒకటి పాడియేస్తున్నటువంటి బాధ్యత ఈ యొక్క పేరెంట్స్ పైన ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను పదే వేడుకుంటా ఉన్నా. విద్యార్థి ఎందులో నైపుణ్యం కలిగి ఉన్నాడు, అది క్రీడలో ఉన్నాడా, అది ఇంకా వేరే విధంగా అయినటువంటి ఇతర యాక్టివిటీస్లో ఉన్నాడా, ఇంతకుముందు సారి చెప్పినట్టు మ్యూజిక్లో ఉన్నాడా, జిమ్లో ఉన్నాడా, వెయిట్ లిఫ్టింగ్లో ఉన్నాడా, అలా అనేకమైనటువంటి ప్రతిభ ప్రతి ఒక్క విద్యార్థి లోపల ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ప్రతిభ లేని విద్యార్థి యొక్క లోకంలో లేడు, ఈ యొక్క భూమి మీద లేడు. ఒక విద్యార్థి ఒక దానిలో ఫిట్గా లేడంటే ఇంకో దానికి ఫిట్ అనే అర్థం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ మాఫియాలు ఏవైతే డబ్బులు కూడబెట్టి ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉంది కానీ ఈ యొక్క విద్యార్థుల పట్టింపులను మాత్రం పట్టించుకోదు. అదేవిధంగా నేను ఇవాళ విద్యాశాఖ అధికారులను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఇవాళ మీకు కడుపుకోత, ఇవాళ వేరే తల్లిదండ్రుల కడుపుకోత మీకు కడుపుకోత కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ మాఫియాలు ఇవాళ మీకు ఇచ్చే ముడుపులు తీసుకొని ఇవాళ విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుపుతా ఉంటే మీరు ఇవాళ ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు, వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఎందుకు కకృతి పడతా ఉన్నారు అంటే ఇవాళ ఒక విద్యార్థి యొక్క ప్రాణం వాళ్ళు ఇచ్చే ముడుపుల కంటే కూడా చీప్గా మీరు చూస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము పదే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అనేక మార్లు మేము మా భారతీయ జనతా యువ మోర్చా తరఫున మా యొక్క గళాన్ని వినిపిస్తానే ఉన్నాం. అయినా ఇదే మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలకు విచ్చలవిడిగా పైసల కమ్ముడు పోయి వాళ్ళ యొక్క లిమిట్స్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా మీరు కాలేజీలను సీజ్ చేయట్లేదు, ఆ కాలేజీలను మూతవేయట్లేదు అన్నప్పుడు కూడా మేము మొత్తుకున్నప్పుడు కూడా చేసినప్పటికీ మేము ఈసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈసారి భారీ ఎత్తున విద్యాశాఖ మంత్రిని కావచ్చు, విద్యాశాఖ ఉన్నతాధికారులను కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి అలా భారీ ఎత్తున ముట్టడి చేస్తాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సో శ్రీనివాస్ గారు,
ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ మానసిక ఒత్తిళ్ళు అనేది కాలేజీల ద్వారా కానీ, స్కూళ్ళ ద్వారా కానీ, ఈ మెంటల్ టెన్షన్ ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ఎగ్జామింగ్స్ అంటే గతంలో మనం చదువుకున్నప్పుడు కేవలం ఆ సబ్జెక్టులకు 600 మార్కులు అని చెప్పేసి, 100 మార్కులు అని చెప్పేసి ఇటువంటి ఎగ్జామ్స్ మనం రాసినాం. ఇప్పుడు ఇంటర్నల్ టెస్ట్లని, ఎక్స్టర్నల్ టెస్ట్లు అని చెప్పేసి, వైవాల్ అని చెప్పేసి, దాంతో పాటుగా ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ వర్క్ అని చెప్పేసి, దాంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ వర్క్లు కూడా ఆన్లైన్ల ద్వారా మీరు ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పడము, ఈ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ స్టడీస్, ఈ ట్యూషన్స్, ఇవన్నిటి ఇంపాక్ట్ ఒక విద్యార్థులపై పడతా ఉందంటారా? డెఫినెట్ పడుతుంది సార్. ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కరి లెవెల్స్ వేరే. సో కాకపోతే ఒక్కటండి, యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్ ఏం చెప్తా అంటే, ప్రాక్టికల్గా ఇప్పుడు కొద్దిగా మనం ఎన్ఈపి వల్ల, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల, అది ఆనాడు స్వామి వివేకానంద చెప్పినట్టుగా, మళ్ళీ శ్రీ అరబిందో చెప్పినట్టుగా, అవన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎన్ఈపి మార్కులు కాకుండా గ్రేడ్స్ పెట్టింది ఇప్పుడు. అంటే 90 to 100 వచ్చిన వాళ్ళు ఏ అంటే 91, 92 అంటే నాకు స్ట్రెస్ పెరుగుతుంది కదా. మీకన్నా నాకు తక్కువ మార్కులు వచ్చినట్టే నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. సో అదొక ఆ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మార్పులు తెస్తుంది. అది ప్రాబ్లం లేదు. ప్రాజెక్ట్ ఉండాలి. ప్రాజెక్ట్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలకి. ఊరికేనే చదవడము, బోర్డు మీద చేయడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి. అది పర్వాలేదు, అది ఏం పర్వాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకటి పాయింట్ మీకు ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నాను, మీరు ఒక చిన్న సజెషన్, టీవీలో కాకుండా అప్పుడప్పుడు మీరు కాలేజీలు, స్కూళ్ళల్లో కూడా చిన్న స్టూడెంట్స్ తో డిబేట్ కూడా పెట్టాలి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా స్టూడెంట్లలో కొంతమందిని పిలండి, వాళ్ళని కూడా విందాం, ఏమంటారు? ఓకే. అండ్ ఇంకొక అలార్మింగ్ సిచ్యువేషన్ ఏముందంటే సార్, టీచర్ స్టూడెంట్ రేషియో పెరిగిందండి ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను సపోజ్ చెప్తాను, నా క్లాస్లో 100 మంది ఉన్నారు అనుకోండి, నేను ఎంతమందితోని ఈ ధైర్యం ఇవ్వగలుగుతానండి? ఒక 30 or 20 ఉంటే నాకు అర్థమవుతుంది ఒక్కొక్కరు బిహేవియర్. సో అదొకటి. సో ప్రాజెక్ట్ వర్క్ అది బాగానే ఉంది. కాకపోతే ఈ ప్రెషరు మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ కానీ, కాలేజ్ మేనేజ్మెంట్ కానీ, ఇప్పుడు చాలా చూస్తున్నాను. నేను సారీ టు సే, మీ మేనేజ్మెంట్ అంటది, మీ పిల్లల్ని మీరు ఐఐటికి పంపించరా, ఏం పేరెంట్స్ మీరు అంటారు. అంటే ఆ పేరెంట్ సపోజ్ చేసి కూడా ఈ కాలేజీలోనే చేర్చాలంటారు. ఒకటి నంబర్ 1. నేను కొంతమంది అబ్బాయిలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను సార్. పొద్దున నుండి సాయంత్రం దా కాలేజ్ నుండి మళ్ళీ ఐఐటి ఫౌండేషన్ అంటాడు, అదే మెయిన్స్ అంటాడు, ఇది అంటాడు. సాయంత్రం 8:30 అయితే 9 అయితే మళ్ళీ వాళ్ళు హోంవర్క్, వీళ్ళు హోంవర్క్. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి పడుకుంటున్నారండి. అంటే కాలేజ్ క్లాసులు మిస్ అవుతున్నారు. ఎవరికైనా చిన్న సజెషన్ అండి మీ ఛానల్ ద్వారా, కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటే, ఇది స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, టీచర్ కూడా కాన్సెప్ట్సే నేర్పించాలి. కాన్సెప్ట్ ఏంటి, ఇది లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటిది, ఈ ఆల్జిబ్రా దేనికి పనికొస్తుంది, ఈ కెమిస్ట్రీ దేనికి ఎస్ శ్రీనివాస్ గారు, మనతో పాటుగా డాక్టర్ అశోక్ గారు కూడా ఈరోజు మనతో జాయిన్ అయ్యారు. అశోక్ గారితో ఒకసారి చర్చిద్దాం. ఆయన ఈ ఏదైతే ఆత్మహత్యలకు సంబంధించి, నివారణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆత్మహత్యలకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరినీ కూడా ఈ ఆత్మహత్యలకు సంబంధించిన దానిపైన కూడా ఆయన రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ ఉంటారు. సో దాంతోపాటుగా ఈయన ఆత్మహత్యల నివారణ కమిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా, చైర్మన్గా కూడా ఉన్నారు, మరియు ఆయన సైకాలజిస్ట్గా కూడా ఉన్నారు. సో ఆయనతో ఒకసారి చర్చిద్దాం. సో డాక్టర్ అశోక్ గారు, సో విద్యార్థుల ఆత్మహత్యలు మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. గడిచిన ఈ 3 ఏళ్లలో విద్యార్థులు వేల సంఖ్యలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో నిన్న మొన్న 10th and ఇంటర్ రిజల్ట్స్ రాగానే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో విద్యార్థుల స్థితిగతులు ఏంటంటే, విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యల వైపు మరలుతూ ఉన్నారు, అసలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? నమస్కారం అండి. మంచి అంశాన్ని మీరు తీసుకున్నారు. అంటే మిగతా ఛానల్ వాళ్ళు కూడా కొంత అటెంప్ట్ చేస్తున్నారు, కానీ మీరు సరైన సమయంలో ఈ విషయాన్ని తీసుకున్నారు. చాలా సంతోషం. అయితే కొంత చాలా బాధాకరం, ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని అంటే, గతానికి ఇప్పటికీ కొంత మనం ఒకసారి కంపారిజన్ చేసి చూస్తే ఈ మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి అంటే, దానికి అందరం కూడా బాధ్యులమే. నేను, మీరు, మీడియా, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు. ఇందులో ఏ ఒక్కరు ఇంకొకరి మీదకి నెట్టడానికి వీల్లేదు. ఇప్పుడున్నటువంటి ఈ మానవత్వం ఏదైతే, మనుషుల మధ్య సంబంధాలు, ఏదైనా బాధ వస్తే ఇంకొకరికి చెప్పుకుందాం అనే ఇది, చెప్పుకుంటే వాడు తీర్చేది పక్కన పెట్టి వాడెక్కడ ఇది చేస్తాడనే ఇది, ఫ్యామిలీస్ చాలా చిన్నదిగా కావడం, ఎక్కువ మనుషులతోని కాకుండా వాళ్ళ బాధలను ఇంకొక మనిషితో పంచుకోవడం కాకుండా మిషనరీతో ఇది అవుతుంది. సెల్ ఫోన్ పట్టుకొని, టీవీలు, వీటితో సెల్ ఫోన్తో ఎక్కువగా గడుపుతున్నారు. సెల్ ఫోను మనకు అంతా ప్రపంచాన్ని అంతా చూస్తుంది తప్ప, మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నీకు స్వాంతన చేకూర్చదు, మనకు సపోర్ట్ చేయదు. సో అది మిషన్ మాత్రమే.
సో వాటిని చూసి 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 ఏంటంటే మనం కూడా మిషన్గా మారిపోతున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినాం, ఆన్ అయితే అయింది, లేకపోతే దాన్ని పక్కకు పారేయడం. అట్లాగే మనిషి కూడా ఏదన్నా ఎగ్జామ్ రాసిండు, అది పాస్ అవుతున్నాయండి, లేకపోతే మనం పనికిరాము అన్నట్టుగా మనం కూడా మనిషిలాగా ఈ ఫీలింగ్ లో మనుషులు అవుతా ఉన్నారు. సో గతంలో కొన్ని ఇప్పటికీ ఒకసారి చూసుకుంటే ఏంటంటే మెయిన్గా మెషిన్ తోని మనం ఎక్కువగా ఆధారపడటం వల్ల ఏంటంటే మనిషి కూడా మెషిన్ గా తయారైపోయి ఈ మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగిపోయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకొకరికి చెప్పుకోలేని పరిస్థితి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి కూడా. సో తల్లిదండ్రులు కూడా ఏంటంటే చాలా పిల్లలను చాలా గొప్పగా పెంచుతున్నాం, ఇంకేం కావాలండి, బైక్ కొనిచ్చినాం, పెద్ద కాలేజీలో ఇచ్చినాం, ఏసీ రూమ్లో పెట్టినాం, టాప్ మోస్ట్ కాలేజీలో పెట్టినాం, ఇవన్నీ మాత్రం చూస్తున్నారు. కానీ ఒక నిమిషం మనసు విప్పి వాళ్ళ పిల్లలతో అసలు నువ్వే కావాలనుకుంటావు, నీ బాధ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని ఒక నిమిషం మనసు విప్పి మాట్లాడే పరిస్థితి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతసేపు ఆ కంపారిజన్, ఆ పక్క వాళ్ళని కంపేర్ చేసుకున్నారు. వాళ్ళ కొడుకు ఐఐటి కొట్టిండు, వీళ్ళ కొడుకు ఎంబీబీఎస్ కొట్టిండు, లేకపోతే వీళ్ళ కొడుకు ఐఏఎస్ కొట్టిండు. సో ఇట్లా ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంకులను చూసి ఈ ర్యాంకులే జీవితం అనే ఇది మనం ఇండైరెక్ట్ గా మనం ఈ వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నాం పిల్లల్లో. సో పిల్లలు ఏంటంటే ఈ ర్యాంక్ రాకపోతే మన జీవితం వేస్ట్ అనే ఇదిని మనం ఇండైరెక్ట్ గా ఇండక్ట్ చేస్తున్నాం వాళ్ళ మనసులలో. దాంతో వాళ్ళు తట్టుకోలేక నేను ర్యాంక్ రాలేదంటే నేను వేస్ట్ అనే ఒక బలహీనమైన క్షణంలో ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. దీనికి అందరూ కూడా బాధ్యులే, ఏ ఒక్కరు కాదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. బట్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ పోవాలి, కొంత వ్యవస్థ మారాలి. ప్రకృతితోని సహజీవనం మనం ఎంత దూరం అయితే మనం పోతా ఉన్నామో అంతా ఇటువంటి విపరీతమైనటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రకృతికి వ్యతిరేకంగా మనం పోతా ఉన్నాం మన స్వార్థం కోసం, వ్యవస్థ ఎట్లా తయారైపోయింది, ఎట్లా ఎండవేడి ఎట్లా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అట్లే కూడా మన మనసులు కూడా అట్లాగే అవుతా ఉన్నాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలుపెట్టిండో ఇటువంటి విపరీత పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో వీటిని చాలా బాధకరం. మన ప్రయత్నాలు మనం అందరం చేస్తున్నాం, ఇంకా చేయవలసిన స్థాయిలో చేయట్లేదేమో అని నా ఆలోచన. దాదాపు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, చాలా మందిని లైక్ మోటివేట్ చేయడం కానివ్వండి, వాళ్ళ మానసిక పరిస్థితులపై కూడా కొంత వాళ్ళకు మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఈ గడిచిన కొంతకాలంగా మనం చూస్తే అంటే విద్యా వ్యవస్థలో కూడా కొన్ని చేంజెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విద్యా వ్యవస్థలో చేంజెస్ అండ్ దాంతో పాటుగా కొన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్, సొసైటీ ఇంపాక్ట్, సో పేరెంట్స్ మానవతా సంబంధాలు అంటే గతంలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం అనుకుంటే ఒక అబ్బాయి కావచ్చు, ఒక అంటే నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక సమయాన్ని కేటాయించి వాళ్ళతో మాట్లాడడం, కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు. సో ఇటువంటివన్నీ లేకపోవడం వల్లనే వీళ్ళంతా కూడా ఇంటర్నల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఆత్మహత్యల వైపు, ఒక బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లోనే ఆత్మహత్యల వైపు మరలుతున్నారంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో నేను చిన్నప్పుడు ఒక విలేజ్లో పెరిగాను. విలేజ్లో పెరిగినప్పుడు ఏం చేసేదంటే అప్పుడు టీవీ ఇవన్నీ ఇప్పుడు లేవు. సో హాయిగా సాయంత్రం ఏంటంటే స్కూల్కి పోయించినామంటే హాయిగా వీధిలో అక్కడ కూర్చొని అందరి విషయాలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎటు పోతాను, వాళ్ళ కష్టాలు ఏంది, వీళ్ళ కష్టాలు ఏంది, అందరూ కూర్చొని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు. ఇంకా ఏంటంటే మేము చిన్నప్పుడు మేము ఒక 4-5 ఇండ్ల పిల్లలం అందరం కూడా ఆ ప్లేట్లలో ఎవరన్నా వాళ్ళు కూరలు పెట్టుకొని వచ్చి ఒకళ్ళ ఇంట్లో కూర్చొని మంచిగా అరుగుల మీద, గద్దెలు అంటారు, వాటి మీద కూర్చొని మంచిగా ఆడుకుంటూ తినేవాళ్ళం. తిన్న తర్వాత మళ్ళీ నిద్ర వచ్చేంత వరకు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం, ఎన్నెల రాత్రులు. సో అప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు వస్తూ ఉంటాయి, పంచాయతీలు వస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదని వాళ్ళు అందరికి సర్ది చెప్తా ఉండేది. ఇదంటే వసుదైక కుటుంబం లాగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, నేను నా కొడుకు నా బిడ్డ అంతవరకే. ఇక పక్కమిటోడి గురించి మనం ఆలోచించే పరిస్థితి లేదు. నాది అయిపోయిన తర్వాత వాడు ఎన్నన్న పోని. ఎప్పుడైతే మనం ఈ ఆలోచన విధానం వచ్చిందో నేను, నా పిల్లలు, నా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అవసరం లేదు, అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఈ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో మనిషి యొక్క ఆలోచనలు అనేవి బాగా ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం అనేది బాగా కుంచుకుపోతూ ఉంది. సో దాంతో ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోలేని పరిస్థితి, దాంతో అవుట్ బస్ట్ అవుతా ఉన్నాం. ప్రతి మనిషికి కూడా స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాధ చెప్పుకోవడం, లేకపోతే ఏడవడం, లేకపోతే పెద్దగా మొత్తుకోవడం, లేకపోతే రకరకాల స్ట్రెస్ రిలీజింగ్ వే ద్వారా మనం ఇది చేసుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితి లేదు. సో
ఎక్సర్సైజ్ చేయటం కానీ, లేకపోతే స్పోర్ట్స్లో పాల్గొనటం కానీ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎక్కడ ఆటలు అసలు లేవు కదా, ఆటలు అయితే అసలే లేవు, శారీరక శ్రమ అసలు లేదు కదా. సో శారీరక శ్రమ చేయడం వల్ల మనకు మంచి మంచి హార్మోన్స్, పాజిటివ్ హార్మోన్స్ అన్ని సీక్రెట్ అవుతూ ఉంటాయి. సో అది ఆ వ్యవస్థ లేదు కదా. ఎంతసేపు ఆ రూములలో వేసి ఏదో జైల్లో వేసి కదా చదివించే పరిస్థితి. లేస్తే తినాలి, చదువుకోవాలి, పండుకోవాలి, అంతే. ఈ మూడే పనులు. కానీ ఈ మూడు తర్వాత జీవితం చాలా పెద్దగా ఉంది అనే వ్యవస్థ లేదు కదా. సో కాంపిటీషన్ బాగా అట్లాగే పెరిగిపోయింది. తల్లిదండ్రుల హైలీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే పెరిగిపోయినాయి. ఒక చదువు అనే గీటు రాయి, చదువు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అని అనే ఇదిలో చదువు అనేది ఒక భాగం, రిజల్ట్స్ అనేది ఒక భాగం మాత్రమే. ఎంతో మంది ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ఆయన ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు. అట్లానే ఆయన జీవితం ఇది కాలేదు కదా. జీవిత చరిత్రని ఇవాళ హై స్కూల్ లెవెల్లో ఇంగ్లీషు సబ్జెక్ట్లో పెట్టడం జరిగింది. సో ఇట్లా ఎంతో మంది అంటే ఫెయిల్యూర్స్ని అలవాటు చేయడం లేదు తల్లిదండ్రులు, సక్సెస్ని అలవాటు చేస్తూ ఉన్నారు. కానీ అది చాలా డేంజర్ అన్నమాట. ఫెయిల్యూర్స్ను కనుక మనం అలవాటు చేస్తే ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత పెద్ద సమస్య వచ్చి కానీ తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో సక్సెస్ అయిన వాడే జీవితంలో చాలా గొప్ప వ్యక్తి అని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. సో అది చాలా బాధాకరం అన్నమాట. ఇది అంతా మెకానికల్ లైఫ్ అయిపోయింది బాగా. మనీతత్వం పెరిగిపోయి, మానవత్వం తగ్గిపోయి, ఇటువంటి పరిస్థితుల్లో అశోక్ గారు మనతో పాటు శ్రీనివాస్ గారు, అంబాటి శ్రీనివాస్ గారు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, ఆయన కూడా ఈరోజు మనతో ఉన్నారు. ఆయన నేరుగా కూడా విద్యార్థులతో రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు ఒక అంశాన్ని కూడా లేవనెత్తారు. సో విద్యార్థులకు చదువుతో పాటు జీవితాన్ని కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే జీవితంపై కొంత అవగాహన పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి ఆయన ద్వారా కూడా తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటుగా కొంత జీవితంపై కూడా అవగాహన కల్పించే విధంగా ఏమైనా క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారా? అంటే కొన్ని కాలేజ్లో కానీ లేకపోతే స్కూల్స్లలో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఏమైనా మార్పులు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొద్దిగా మార్పు జరిగిందండి. అంటే ఒక ఐ థింక్ 6-7 years ముందు మన టెక్స్ట్ బుక్లో, నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ చెప్తున్నాను, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బుక్లో నేను నిజాం కాలేజీలో ఉన్నప్పుడు మా సిలబస్ మేమే డిజైన్ చేసేవాళ్ళము. మేము సాఫ్ట్ స్కిల్స్ ఇంట్రొడ్యూస్ చేసాము. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్ అంటే జీవితంలో మనకు కావాల్సిన అంశాలు ఏంటివి. ఇప్పుడు స్ట్రెస్ వచ్చింది ఎట్లా, ఒకటి భయం వచ్చింది ఎట్లా, ఇంగ్లీష్ భయం వచ్చింది ఎట్లా, లీడర్షిప్ ఎట్లా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేసాము. నంబర్ 1. 2, ఇట్లాంటి స్కిల్సే ఇందాక చెప్పినట్టుగా రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో మేము చాలా రోజుల నుండి ఉంది. నేను ఒక 16 ఏళ్ళుగా ఉన్నాను. సో అక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఈ స్టూడెంట్స్ అందరికీ అవసరమైన కోర్సెస్ అన్నీ ఉన్నాయి. కొద్దిమంది వస్తారు, అది వచ్చి నేర్చుకుంటారు. నంబర్ 1. 2, నంబర్ 3 సార్, ఇప్పుడు లిటరేచర్ నేను ఇందాక చెప్పినట్టే మన పుస్తకాల్లో నుండి ఇప్పుడు ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఈ సబ్జెక్ట్స్లో ఉన్నది కూడా ఒక టీచరు దీంట్లో ఏంటి అప్లై చేయొచ్చు మనం లైఫ్కి. నేను ఇందాక చెప్పాను కదా, నిన్ననే ఒక స్టూడెంట్ అన్నారు మీరు చాలా వేరే విషయాలు చెప్తున్నారు. ఒక స్టూడెంట్ అంటారు నన్ను, కొందరు వచ్చి సార్ మీరు పాఠంతో పాటు ప్రపంచమంతా చెప్తున్నారు అంటారు. నిన్న వచ్చిన పిల్లలు చాలా వేరే చెప్తున్నారు, లెసన్ అయిపోతే లెసన్ మీరు ఇంట్లో కూడా చదవచ్చు. సో ఇప్పుడు మట్లో జరుగుతుంది సార్, అది బుక్స్ లో కూడా ఉంది. ఇంకొకటి కార్పొరేట్, ఇందాక దుర్గా అన్నట్టు కార్పొరేట్ వ్యవస్థ ఏమైతుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, జువాలజీ ఇవే ఫోకస్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది, తెలుగు సబ్జెక్ట్ ఉంది, సాంస్క్రిట్ ఉంది, హిందీ ఉంది. ఆ సబ్జెక్ట్స్ లో లైఫ్ స్కిల్స్ ఉన్నాయండి. స్పెషల్ గేమ్ అవసరం లేదు. మీరు స్పెషల్గా ఉన్నాయని అంటున్నారు, స్పెషల్గా తర్వాత అది ఫస్ట్ ఆ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెన్స్ మీరు గమనించండి. అక్కడ నంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ లెస్. ఏదో సిలబస్ కంప్లీట్ చేయాలి, ఇంగ్లీష్ సిలబస్ 10 రోజుల్లో ఫినిష్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఐటీకి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి అంటున్నారు. అక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుందండి. ఈ సబ్జెక్ట్స్ మీద డిబేట్ జరగాలి. తెలుగు పద్యాలలో అంటే వాస్తవానికి కూడా తెలుగు పద్యాలు మనం చదివినప్పుడు తెలుగు పద్యాలు ఉండే దాంట్లో మనం చూసుకుంటే అర్థాలు, పరమార్థాలు అంటూ కూడా అనేక విషయాలు, అంటే జీవితానికి కావాలన్నటువంటి అనేక అర్థాలు కూడా తెలుగు పుస్తకాలు కావచ్చు, హిందీలలో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎందుకు స్పెషల్ కదా మీరు ఒప్పుకుంటారు అనుకుంటాను, అంతే కదా. అది దానికి స్పెషల్ టైం ఇవ్వాలి, దానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. బట్ దీంతో పాటుగా కొంత జీవితంలో ఒడదొడుకులు, ఇంతకుముందు మనకు డాక్టర్ అశోక్ గారు కూడా అన్నట్టుగా జీవితంలో వచ్చేటువంటి అవతొడుకులను కూడా
కొంత పేరెంట్స్ నుంచి, అదేవిధంగా ఎక్కువ శాతం పేరెంట్స్ కన్నా ఎక్కువ శాతం టీచర్స్ దగ్గర పిల్లల ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 20 years వరకు కూడా వాళ్ళ ఎడ్యుకేషనల్లోనే వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా వాళ్ళతో కేటాయిస్తారు కదా. సో ఆ టైంలో వాళ్ళకు కొంచెం జీవితంలో వచ్చేటువంటి వడదొడుకుల గురించి చెప్తే కూడా కొంత వాళ్ళకు జీవితం అంటే ఏంటి అనేది తెలిసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఎస్, అయితే దానికి మీరు అన్నప్పటికీ మళ్ళీ వస్తుంది సార్. ఆ టెక్స్ట్ బుక్స్ తో పాటు ఇందాక మన సార్ కూడా చెప్పినట్టు సక్సెస్ఫుల్ లైఫ్ వాళ్ళ చరిత్రలు చదవాలి సార్. ఎవరెవరు సక్సెస్ఫుల్ అయ్యారు మేము కూడా అంటాం. ఒక బయోగ్రఫీ కానీ ఆటోబయోగ్రఫీ కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చదవాలి. మన ప్రతి ఇంట్లో, ఇది పేరెంట్స్ కూడా చెప్తున్నారు, ప్రతి ఇంట్లో ఎవరన్నా ఒకరిది లైఫ్ స్టోరీ ఉండాలి సార్. అది ఎవరన్నా కానీ బిజినెస్ మ్యానా, స్వామి వివేకానందనా, డాక్టరా, ఇంజనీరా, ఐపీఎస్ ఆఫీసరా, వాళ్ళ జీవితాన్ని 3 రకాలుగా చేయొచ్చు సార్. వాళ్ళ లైఫ్ ఎందుకు చదవాలి అంటే వాళ్ళ లైఫ్ మామూలుగా మొదలైంది. మధ్యలో అందరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, కానీ కష్టపడి అవన్నీ ఎదుర్కొని సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఒక్కరి లైఫ్ స్టోరీ అన్న చదివితే, అది ఎవరన్నా కానీ క్రికెటర్ కానీ ఫిల్మ్ స్టార్ కానీ ఎవరిదన్నా కానీ, చిరంజీవి లైఫ్ స్టోరీ, సచిన్ టెండూల్కరా, వాళ్ళు అంత ఆషామాషిగా ఆ స్టేజ్కి రాలేదు. అది చెస్ ఛాంపియన్ కానీ. కాబట్టి మీరు అన్నట్టుగా ఒకటి ఏం ప్రమోట్ చేయాలంటే మనము ప్రతి ఇంట్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్ స్టోరీ తెలుగు కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండాలి. అది చదవాలి. ఫ్యామిలీ కూడా చదివి మంచిది. చదివితే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఓహో ఇది అందరూ ఫేస్ చేశారు, సో నాకు కూడా ఇది వచ్చింది, దీన్ని నేను ఎదుర్కోవాలి అనుకునే మనస్తత్వం వస్తుంది పిల్లలకి. అది నెగిటివ్ వెళ్ళదు. అండ్ ఇందాక మన అశోక్ సార్ అన్నట్టుగా సార్, కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ ఇబ్బంది వస్తే మనది వినేవాళ్ళు ఉండాలి. వింటే సొల్యూషన్ వస్తుంది సార్. మీరేం సొల్యూషన్ చెప్పవసరం లే. నాకేదో ప్రెషర్ అనిపిస్తే మీరు వినరు అనుకోండి, నాకు అది సొల్యూషన్ వచ్చినట్టే వస్తుంది. సో ఈ లిజనింగ్ స్కిల్స్ అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉండాలి. ఈ పుస్తకాలు ప్రమోట్ చేయాలి. మేమైతే చెప్తాం సార్, రామకృష్ణ మఠంలో పుస్తకాలన్నీ కూడా చాలా చీప్ సార్. అది ట్రస్ట్, అది పాజిటివిటీ మీద, పర్సనాలిటీ మీద చాలా ఉంటాయి. పిల్లలందరూ విజిట్ చేయాలి. ఒక్క పుస్తకం అనేది తీసుకోవాలి. చిన్న చిన్న పుస్తకాలను చదివే అలవాటు కావాలి. ఇందాక మనం మాట్లాడినట్టు మొబైల్ ఫోన్ లో వీడియోలు చూడడం, సినిమాలు చూడడమే నా జీవితం. టీలో కూడా సార్ మీ ఛానల్కి ఒక 100 నమస్కారాలు. ఎందుకంటే కొన్ని ఛానల్ చూస్తే పండగ రోజు కూడా సినిమా విషయాలే ఉంటాయా సార్? పండగకి సినిమా స్టార్కి ఏం సంబంధం సార్? అసలు సంబంధమే లేదు. క్విజ్ ప్రోగ్రామ్స్ లేవు. పిల్లలకి ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? మనం ఎవరు తప్పు పడతాం? అందరం తప్పు పట్టాల్సిందే. సో ఇంకొకటి ఫ్యామిలీ పేరెంట్స్ అందరికి కూడా ఇంకొకటి రిక్వెస్ట్ సార్, ఇంట్లో టీవీ కాకుండా ఒక అర్ధగంట ఫ్యామిలీతో కూర్చొని కామన్ టాపిక్స్ డిస్కస్ చేసుకునే వాతావరణం వాళ్ళు క్రియేట్ చేయాలని మీ ఛానల్ ద్వారా నేను అందరి పేరెంట్స్ కి దండం పెడితే చెప్తున్నాను. ఒక అర్ధగంట, పావు గంట, అంత బిజీ ఏముంటుంది? ఎస్ ఒకసారి దుర్గా, అంటే ఇప్పుడు పిల్లలు ఇద్దరి ప్రముఖుల మాటలు మనం విన్నాం. ఒక ప్రొఫెసర్ గారి, ఇంకా డాక్టర్ గారి కూడా మాటలు విన్నాం. సో యాజ్ ఒక స్టూడెంట్ లీడర్గా ఇప్పుడు విద్యార్థులకు సమయం కేటాయించకపోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సమయము వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వారికి ఒక అంటే లైఫ్లో వచ్చేటువంటి ఎత్తుగడలు కావచ్చు, వడదొడుకులు కావచ్చు, వీటన్నిటిపైన అవగాహన లేకపోవడం వల్లనే ఇటువంటి స్థితిగతులు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇద్దరు ప్రముఖులు చెప్తాను. సో దీనికి మీరేం చెప్తారు? వాళ్ళు పెద్దలు చెప్పినట్టు నేను వాళ్ళ మాటలను అంగీకరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్లో ఏమైపోయిందంటే ఈ యొక్క నిత్య జీవితంలో ఎంతసేపు పేరెంట్స్ డబ్బులు సంపాదించాలా, ఆ సంపాదించిన డబ్బులను ఎట్లా లావిష్గా ఉండాలా, లేకపోతే వాళ్ళ యొక్క నిత్యావసరాలు ఏ విధంగా తీర్చుకోవాలనేటటువంటి తత్వం పైన అటు లోవర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది జీవితంలో సహజం. కాబట్టి ఎంతసేపు డబ్బులు సంపాదించడమే ఎజెండా కాకుండా ఇవాళ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ని తీసుకున్నట్టయితే అందులో భార్య భర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు. పొద్దున్న జాబ్కి వెళ్తే సాయంకాలం వస్తారు. వాళ్ళకు ఒక పిల్లల, ఇద్దరు పిల్లల, ముగ్గురు పిల్లల ఉంటారు. ఇవాళ ఆ పిల్లల్ని ఏం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు వీళ్ళు పెద్దలు చెప్పినట్టు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఎనీ అదర్ యాక్టివిటీస్ కావాలన్నా అనేది వాళ్ళు ఆలోచించడం లేదు. ఎంతసేపు డాక్టరు, ఇంజనీరు, అదర్ ఇంకేదన్నా. సో వాళ్ళకు ఎడ్యుకేషన్ తప్పితే ఇంకా వేరే ప్రపంచం ఏమన్నా ఉన్నదా అనే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి టైం కూడా పేరెంట్స్ తీయకపోతే మీ యొక్క పిల్లల భవిష్యత్తు మీ చేతులారా మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా నేను ఈ యొక్క మీడియా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ పిల్లలకు
వాళ్ళ యొక్క విజన్ ఏంది, వాళ్ళ యొక్క గోల్ ఏంది. ఎంతసేపు మీరు సార్ వాళ్ళు అన్నట్టు పక్కని వాడి పిల్లగాడు డాక్టర్ అయితే నా పిల్లగాడు కూడా డాక్టరే అంటే ఒక సామెత ఉంది వెనకాల, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అది కాకుండా ఎంతసేపు అదే రీతిలో పోకుండా మనం ఏం ప్రత్యేకత సాధించగలుగుతాము, మన పిల్లల లోపల ఏం ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకతను మనం ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నాం అనే ఒక క్వశ్చన్ పేరెంట్ వచ్చినప్పుడు ఈ యొక్క కార్పొరేట్ మాఫియాలను మీరే మీ యొక్క ఉక్కు పదంతో అంచివేసని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం తెచ్చుకోండి, వాళ్ళు దేని లోపల ప్రతిభ సాధిస్తారు. అది క్రీడలా, అది విద్యనా, అది ఇంకే రంగమా, అది బిజినెస్ రంగమా, ఇంకితర రంగాల వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకోండి అని చెప్పి కూడా మేము పదే పదే తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అదే తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీ యొక్క చుట్టుపక్కలల్లో మీ యొక్క సర్కమ్స్టెన్సెస్లలో ఏం జరుగుతానో వాడు ఏం జరుగుతా నేను అదే కావాలనుకోకుండా వాళ్ళకు 10 అడుగులు ముందుకేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తే మీ యొక్క పిల్లలకు భవిష్యత్తులకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ అశోక్ గారు, ఇప్పుడు లైఫ్లో మనం చూస్తే లైఫ్లో అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీ చాలా పెరిగిపోయినాయి. దాంతో పాటుగా ఈ మోటివేషనల్ క్లాసులు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో చూస్తే KFC అనేది మనం అందరం చూసాం, పిల్లలకు కూడా ఎక్కువగా తెలుసు, టేస్ట్గా తింటూ ఉంటారు. బట్ KFC ఫౌండర్ కల్నల్ శాండర్స్ దాదాపుగా కూడా 60 సార్లు ఓడిపోయింది ఆయన లైఫ్లో. 65 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ఆయన సక్సెస్ అయ్యిండో. ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి దాదాపుగా కూడా ఆయన 200 సంస్థలు, దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ ఆయన కంపెనీలో పనిచేస్తున్నారు ఆయన పోయిన తర్వాత కూడా. ఇట్లాంటి వాళ్ళ గురించి కొంత అవడదొడుకులు కావచ్చు, ఆయన ఫెయిల్యూర్స్, ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా చెప్పి పిల్లలకు మోటివేట్ చేసి వాళ్ళ ఫెయిల్యూర్స్ ఆఫ్టర్ దట్ సక్సెస్ ఎలా ఉంటాయి, ఇటువంటి అన్నీ కూడా వీళ్ళకు విద్యార్థులకు చెప్తే కొంత లైఫ్ని మార్చుకునే రూట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎగ్జాంపుల్గా మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. యాజ్ సైకాలజిస్ట్గా ఎంతోమందికి కొంత అవగాహన లేని వాళ్ళు ఇట్లా సూసైడ్స్ వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత అవగాహన కల్పిస్తూ ఉంటారు. సో ఇట్లా లైఫ్ స్టైల్లో ఓడిపోయిన వాళ్ళు, జీవితంలో అనేక సందర్భాలలో ఓడిపోయిన వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు ఏమైనా కొంత మారే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా అండి, మంచి అంశాలు తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, మనం ఎంతసేపు మనం చూసిన వాడు ఎట్లా ఇదేండు ఇతని షార్ట్ పీరియడ్, ఇవన్నీ మనం సక్సెస్ స్టోరీస్ చెప్తా ఉంటారు. సక్సెస్ స్టోరీస్ కాదు పిల్లలు చెప్పాల్సింది, అసలు ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పాలి. ఫెయిల్యూర్స్ వాళ్ళ చరిత్రలు చెప్పాలి. ప్రతి విద్యార్థికి కూడా లేచిన కెరటం ఆదర్శం కావాలి, ఇది కాదు. సో మనం ఎంతసేపు ఎక్కడ వ్యవస్థ చూసినా, ఇప్పుడు సినిమాలు చూడండి, సినిమాల్లో ఎంతసేపు చూసినా కానీ హీరో ఉంటాడు, ఆ హీరో సక్సెస్ అవుతాడు, లేకపోతే హీరో కొడితే అవతల వాళ్ళు పడిపోవాల్సిందే. కానీ హీరో కొడితే నిజంగా ఎంతమంది పడిపోతారు, ఈ రియాలిటీకి రావట్లేదు. ఒక సినిమాని మీరు చూస్తే దాంట్లో ఆ సినిమా అంతా అయిపోయే వరకు హింసా ప్రవృత్తిని ప్రేరేపించే సినిమా సంఘటనలు సినిమా అయిపోయే వరకు కనీసం మనం ఒక 100 సార్లు చూస్తూ ఉంటాం, ఫైటింగ్ లేదండి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఓహో అంటే హీరో అంటే ఇట్లా, లేకపోతే హీరోయిజం చేయాలంటే ఇట్లా హింసా ప్రవృత్తికి పోవాలన్నా. సో ఇటువంటి ఇండైరెక్ట్గా మనం పిల్లలకు ఇది చేస్తూ ఉన్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక హోమియో డాక్టర్ని కూడా. సో ఒక పేషెంట్ వాళ్ళకి ఒక్కతే పాప. ఆ పాపను యూరినరీ ఇన్ఫెక్షన్ కోసం నా దగ్గర తీసుకొచ్చాను. ఆ ప్రాబ్లం ఎన్ని మందులు ఇచ్చినా తక్కువ కాకపోయేది. అరే ఎందుకు తక్కువ కావట్లేదు, జనరల్గా మా దగ్గరకు వచ్చే వాళ్ళే యూరాలజిస్ట్ లెవెల్లో సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి పోయి తక్కువ కాకపోతేనే మా హోమియోపతి దగ్గరికి వస్తారు. సో మనం మందులు ఇచ్చిన తక్కువ ఎత్తలేదు ఎందుకు అని నేను ఒక రోజు కూర్చోబెట్టి అసలు ఏంటి పాప ఏం చదువుతామని ఏంటి పరిస్థితి అంటే, నాకు తెలిసిన విషయం ఇది ఈ సందర్భం కాబట్టి చెప్పాలి. సో ఆ పాప ఇంటర్మీడియట్ ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుతామండి. ఆ పాప ఎన్ని గంటలకు పోతుంది, ఉదయం పూట 6 గంటలకు పోతుంది కాలేజీకి. 6 గంటలకు పోయిన పాప సాయంత్రం మళ్ళీ 6 గంటలకు వస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కనీసం యూరినల్స్ ప్రశాంతంగా పోసుకునే పరిస్థితి లేదు ఆ కాలేజీ. ఉదయం పూట పోగానే క్లాసులు స్టార్ట్ అయ్యి తగ్గడ మళ్ళీ ఏదో బ్రేక్ఫాస్ట్ అని ఇస్తారట, బ్రేక్ఫాస్ట్ ప్లేట్లు పట్టుకొని పోయి లైన్లో నిలబడి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 5 minutes 10 minutes బ్రేక్ ఇస్తారట. బ్రేక్లో యూరినల్స్కి పోవాలంటే వీళ్ళందరూ లైన్లో నిలబడితే ఆ లాస్ట్ వాళ్ళు యూరినల్స్ పోయేంత సమయం లోపల బిల్ అవుతుంది. బిల్ అయితే వీళ్ళు వచ్చి కూర్చోవాలి. అంటే ఉదయం పోయిన అమ్మాయి సాయంత్రం వరకు ఒక్కసారి యూరినల్స్కి ప్రశాంతంగా పోయే పరిస్థితి లేదు. ఇది నేను కనీసం ఒక 5-6 సార్లు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి సైకాలజిస్ట్గా అసలు ఏంది కథ అని తెలుసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఉదయం పూట ఇంటి దగ్గర యూరిన్ పాస్ చేసిన అమ్మాయి మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత యూరిన్ పాస్ చేస్తా ఉంది. సో దట్ వాజ్ ద రీజన్. ఎన్ని లక్షలు పెడితే ఎంత ర్యాంకులు వస్తాయింది, డాక్టర్ అయితే కలెక్టర్ అయితే ఏదైతేంది. సో నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, ఫస్ట్ ఇమీడియట్గా ఆ కాలేజీ నుంచి తీసిపారాను. అంటే ఎట్లా సార్ ఆ కాలేజీ సీట్లు
సీట్ దొరకడం ఏందే బాబు, నేను అనవసరం అమ్మాయి చచ్చిపోతుంది అని చెప్పి నేను బాగా వాళ్ళకు ఇది చేస్తే, వాళ్ళు ఒక 1 month డెసిషన్ తీసుకొని ఆ కాలేజీని తీసి వేరే మామూలు కాలేజీలో వేస్తే అప్పుడు ఆ అమ్మాయికి ప్రాబ్లం తగ్గుతుంది. ఎస్ అశోక్ గారు, ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో ఎక్కువ శాతం ఈ టైం అనేది, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 6 to 12 hours ఇంత టైంను ఈ ఎడ్యుకేషనల్ పైన వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఏదో ర్యాంక్ సాధించాలి, మాకు ఒక కాలేజ్కి ఒక పేరు వస్తుంది, ఒక మంచి స్థాయిలో ఉంటుంది, దేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉండాలి మా ఇన్స్టిట్యూషన్ కాలేజ్ అని చెప్పేసి, స్కూల్స్ అని చెప్పేసి వీళ్ళపైన ఫోర్స్ తీసుకొస్తా ఉన్నారు కదా. అంటే ఈ పొద్దున 4 గంటలకు లేపడము, సాయంత్రం మళ్ళీ రాత్రి 10 వరకు కూడా వాళ్ళని చదువుపైనే చదవండి అని చెప్పేసి ఫోర్స్గా తీసుకెళ్లడం, ఇదంతా కూడా పిల్లలపై కొంత మెంటల్గా ప్రెజర్ పడేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా అండి. ఏమవుతుందంటే సైకాలజీ పరంగా కంటిన్యూగా ఒక చదవడం వల్ల ఏమవుతుందంటే వాడి మనసు వెన్న ముద్దలాగా అవుతుంది, బాగా సున్నితంగా తయారైపోతుంది కంటిన్యూగా చదవటం వల్ల. ఓన్లీ సబ్జెక్ట్. సో అంత చదివిన తర్వాత రిజల్ట్ రాకపోయే వరకు దాన్ని తట్టుకోలేడు అనమాట. ఆ స్ట్రెస్కి, ఆ ప్రెషర్కి తట్టుకోలేక ఆ స్ట్రెస్ ప్రెషర్లోనే కరిగిపోతుంది మనిషి. సో బాగా చదవడం వల్ల మనసు విన్నలాగా బాగా స్మూత్గా తయారవుతుంది. అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే, ఒక చదువు అనేది ఒక పార్ట్ మాత్రమే, లైఫ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్, ఏదైనా సమస్య వచ్చింది, ఇవన్నీ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోతున్నాం, అదేదో సినిమాలో వచ్చినట్టు మన పాప కార్పొరేట్ కాలేజీకి హైదరాబాద్కి ఎక్కడికో పోవాలి, మనమే టికెట్ తీసుకొస్తాం. టికెట్ దగ్గరికి పంపించము అని మనం టికెట్ దగ్గర పంపిస్తే ఆ చిల్లర లేకపోతే ఆ చిల్లర్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, టికెట్ ఎట్లా, ట్రైన్ వస్తూ ఉంటుంది, ఇవన్నీ మనమే చేసి పెడతాం. టికెట్ మనమే తీసి పెడతాం. ట్రైన్ ఎక్కించి సీట్ వాడిని దొరకచ్చుకోవడం కూడా వానికి చేత కాదు, మనమే ఆ సీట్ని దొరకబట్టి ఇది చేస్తాం. లేకపోతే వీలైతే రిజర్వేషన్. అంటే ఇది ఇట్లా చిన్న విషయాలు ఇవి చూస్తే, అంటే నేను ఈ హోదాలో ఉన్నా కదా, నేను కష్టపడ్డా కదా, నా కొడుకు నా పాప కష్టపడొద్దు అని మాత్రమే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. మొత్తంగా విద్యార్థుల సూసైడ్స్ వెనుక పేరెంట్స్, టీచర్స్, సొసైటీ మనందరం కూడా ఉన్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. వారికి ఇవ్వాల్సినటువంటి కనీస సమయాన్ని మనం ఇవ్వలేకపోవడంతో వారు ఆత్మహత్యల వైపు మరలుతూ ఉన్నారు. గతంలో పెద్దవాళ్ళతో కాలక్షేపానికి ఊర్లలో ముచ్చగించేది, వాళ్ళతో ముచ్చట్లు పెట్టేది, అటువంటి వారికి ఇచ్చేటువంటి కనీస సమయం పేరెంట్స్ కానీ ఎవరు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యల వైపు మరలుతూ ఉన్నారు. అందరూ సక్సెస్ స్టోరీసే కాదు, కొందరు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చెప్పండి. అలా చెప్పడం వల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి వడదులు అన్నీ తెలుస్తూ ఉంటాయి. వచ్చేటువంటి ఆపదలు కావచ్చు, ఒక సముద్రంలో వచ్చేటువంటి అలలు కూడా ఎగసి పడుతూ ఉంటాయి. కానీ ఎన్నిసార్లు ఎగసిపడ్డా ఆఖరికి చేరాల్సింది తీరం వైపే. ఆ తీరానికి వెళ్ళే మార్గంలో ఎన్నో ఎత్తుగడలు వస్తూ ఉంటాయి. ఆ ఎత్తుగడలన్నీ కూడా విద్యార్థులకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విద్యార్థికి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం చెప్పండి, కష్టాలు చెప్పండి, సుఖాలు చెప్పండి. సక్సెస్ స్టోరీలే కాదు, కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్తే వాళ్ళ జీవితంలో మార్పులు చేకూరుతాయి. వారి సూసైడ్ల వైపు మరలేటువంటి ప్రయత్నాన్ని కొంచెమైనా మానుకుంటారు అన్నటువంటి ప్రయత్నంతోనే అమ్మా న్యూస్ ఈరోజు ప్రత్యేక డిబేట్ను తీసుకోవడం జరిగింది. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.